హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు మామిడి అల్లం హార్వెస్ట్ చూపిస్తానండి. మామిడి అల్లం ఫస్ట్ టైం విన్నాను నేను. ఈ మామిడి అల్లాన్ని తెలిసిన వాళ్ళు గ్రూపులో తెలిసిన వాళ్ళు నాకు 2 పీసెస్ ఇచ్చారండి వాళ్ళు. నేను ఇది 8 మంత్స్ బ్యాక్ ఒక బ్లాక్ టబ్లో హాఫ్ వరకు ఇసుక కంపోస్ట్ కలిపి 50-50% తీసుకొని కొంచెం వేపపిండి కలిపి నేను ఒక బ్లాక్ టబ్లో హాఫ్ వరకు ఫిల్ చేశాను. దాంట్లో ఈ 2 పీసెస్ని సాఫంగ్ సైడ్ అప్లై చేసి ఆ కుండీలో పెట్టానండి. ఒక 10 డేస్ తర్వాత మొలకలు వచ్చి కొద్దిగా పెరిగి ఆ టబ్ అంతా స్ప్రెడ్ అయ్యిందండి. 8 మంత్స్ తర్వాత మొక్క అంతా ఎండిపోవచ్చిన తర్వాత ఆ టబ్ మొత్తం తిరిగేసేసాము మేము. అప్పుడు ఇది ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నాము. హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఆ హార్వెస్ట్ చేసిన అల్లాన్ని ఇలా వాటర్లో వేసి మొత్తం అంతా దానిలో ఒక టబ్లో వేసేసి మొత్తం క్లీన్ చేసుకున్నాము. దీంట్లో తయారు కానిది కూడా చాలా వచ్చిందండి. అవి చిన్న చిన్న వాటర్ పీసెస్ లాగా అలా వచ్చాయి. ఇంకా కొన్ని రోజులు ఉంచితే అవి కూడా తయారయ్యాయేమోనండి. నేను ఫస్ట్ టైం గ్రో చేశాను. నాకు తెలియలేదు ఇంకా కొన్ని డేస్ ఉంటే అది అవుతుందని. దాన్ని కడిగిన తర్వాత వాటిని సపరేట్ చేసేసానండి నేను. తయారైన వాటిని వాటర్ బబుల్స్ లాగా ఉన్న వాటిని తీసేసాను. ఇంకా బాగా ఎండిన తర్వాత తీయాలంటండి. నాకు ఐడియా లేదు. కొంచెం వాడిపోగానే నేను తీసేసాను. అయితే ఈ అల్లాన్ని కూరల్లో వాటిల్లో కన్నా అల్లం చట్నీకి ఎక్కువ యూస్ చేస్తారంటండి. ఈ అల్లము పచ్చి మామిడికాయ స్మెల్ వస్తుంది. పచ్చడి దీన్ని అల్లం చట్నీ చేస్తే కూడా ఫ్లేవర్ బాగుంది. అది చట్నీ తీయగా పుల్లగా అలా ఉందండి. కొంచెం బెల్లం అది వేసి చేస్తే చట్నీ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది అంటే ఎక్కువగా అక్కర్లేదు. మనము ఒక చిన్న టబ్లో గ్రో చేసుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా వస్తుందండి. ఎక్కువగా వేయవసరం వీటిని. 2 దుంపలు పెడితే చాలు, చాలా వస్తుంది. చూసారా ఎంత వచ్చిందో మాకు. నేను పెట్టింది 2 చిన్న దుంపలే, కానీ ఎంత వచ్చిందో చూసారా. థ్యాంక్ యూ.